బంగారు కోడి పెట్ట నమస్తే మాస్టర్. నమస్తే మాస్టర్. రాననుకున్నారా రాలేననుకున్నారా? ఇప్పుడు జనరేషన్ కి సూపర్ హీరోలు ఆల్రెడీ ఉన్నారు. మా జనరేషన్ కి మాకు తెలిసిన ఐరన్ మ్యాన్ ఆయనే, చార్లీ చాప్లిన్ ఆయనే, సూపర్ మైకేల్ జాక్సన్ ఆయనే. ప్రసాద్ గారు నాకు పరిచయమైన కొత్తలో ఎలా ఉండేవారంటే ఆపద్బాంధవుడు సినిమాలో అమాయకమైన చిరంజీవిలా ఉండేవారు. ఇప్పుడు మాత్రం ముఠా మేస్త్రి సినిమాలో చిరంజీవిలాగా రఫ్పాడింగ్ చేస్తారనమాట. ఒక్క పీస్ ఎక్కడ సరిపోద్ది, మనకి 2 పీసులు గుచ్చుతున్నాం. షాహీ కాజుని కొంచెం, టమాటా గాజా కొంచెం, వెజ్ రాజు కంటే ఈ పన్నీర్ ఉంటుంది కదా, సో అది కొంచెం మంచి షవర్మలాగా ఒక మడత పెట్టి దీన్ని ఇప్పుడు మనం టేస్ట్ చేస్తే అదిరిపోద్ది అన్నమాట. స్టార్టర్లుగా అయితే మాత్రం ఈ చిరంజీవి దాబా పెట్టింది పేరండి. బంగారు కోడి పెట్ట వచ్చానండి, హే పాప హే పాప హే పాప. ఏంటి ఎక్కడో రోడ్డు మీద నిల్చుని ఎక్కడ లేని ఫోజులు ఇస్తున్నాడు శ్రీకాంత్ అని అనుకుంటున్నారా? నేను వచ్చిన ప్లేస్ అలాంటిదండి. మెగాస్టార్ చిరంజీవి గారి థీమ్తో అదిరిపోయే టేస్ట్తో మనందరి నోరు ఊరుస్తుంది నా వెనక కనిపించే ఈ చిరంజీవి దాబా. మన బాస్ లాగే క్లాస్కి క్లాస్, మాస్కి మాస్. మరింకెందుకు ఆలస్యం, ఆ చిరంజీవి దాబాని ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. నమస్తే మాస్టర్. నమస్తే మాస్టర్. ఏంటి వీడియోలు ఎరగదీసేస్తున్నారుగా? చేయాల్సి వస్తుందండి. ప్రసాద్ గారు నాకు పరిచయమైన కొత్తలో ఎలా ఉండేవారంటే ఆపద్బాంధవుడు సినిమాలో అమాయకమైన చిరంజీవిలా ఉండేవారు. ఇప్పుడు మాత్రం ముఠా మేస్త్రి సినిమాలో చిరంజీవిలాగా రఫ్పాడింగ్ చేస్తారనమాట. హలో అండి. వెల్కమ్ బ్యాక్. చాలా రోజులు అయింది కలిసి మనం. చాలా రోజులు. కానీ మీరు లేనప్పుడు లేకపోతే చాలా సార్లు వచ్చి చాలా ఐటమ్స్ మళ్ళీ తింటూ ఉంటాను. ఎస్పెషల్లీ ఆ శ్రీదేవి చికెను, రంబా చికెను సూపర్. అయితే థ్యాంక్ యూ. ఏంటి అంటే అసలు చిరంజీవి గారి పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈ దాబాకి? ఆయన మొత్తం థీమ్తోనే ఎందుకు ముందుకెళ్లాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ నేమ్ అనుకున్నప్పుడు నాకు రవికి కామన్ ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి మాకున్న పిచ్చ, చిరంజీవి గారి మీద ఉన్న లవ్, అదంతా కలిపే ఈ చిరంజీవి దాబా. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మన జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి సూపర్ హీరోలు ఆల్రెడీ ఉన్నారు. మా జనరేషన్ కి మాకు తెలిసిన ఐరన్ మ్యాన్ ఆయనే, చార్లీ చాప్లిన్ ఆయనే, సూపర్ మైకేల్ జాక్సన్ ఆయనే, ఓకే అర్నాల్డ్ స్వార్జ్నెగర్ ఆయనే. ఓకే ఇప్పుడు జనరేషన్ సూపర్ హీరోస్ కావాలి మాకు, ఆల్ ఇన్ వన్. ఆ జనరేషన్ మా టైం పాస్ అయినా లేదంటే హాలిడేస్ లో మూవీస్ అయినా కాలేజీలో ఆ స్టైల్ ఫ్యాషన్, చిరంజీవి గారు ఎవ్రీథింగ్ చిరంజీవి గారు. ఫైటింగ్ అయినా ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది చిన్నప్పటి నుంచి. సో ఆంజనేయ స్వామి భక్తులు అలా 2 మ్యాచ్ అయ్యి జై చిరంజీవి అన్నట్టు చిరంజీవి దాబా. అసలు ఇటు చిరంజీవి దాబాకి వచ్చి ఏ వాళ్ళ వైపు చూసినా ఇటువైపు ఒకవైపు అయితే మొత్తం చిరంజీవి గారి సినిమా పేర్లు, గ్యాంగ్ లీడర్, ఆరాధన, చంటబ్బాయి, రుద్రవీణ, ఇంద్ర, ఠాగూరు, అన్నయ్య, ఒకటేంటి వాట్ నాట్, మ్యాక్సిమం చిరంజీవి గారి మొత్తం మెమొరీస్ అన్నీ ఈ వాల్ మీద అయితే పెట్టేశారు. అసలు అంటే పేరు పెట్టడం వరకు ఓకే, మొత్తం ఈ వాల్స్ ఎస్పెషల్లీ ఈ ఆర్ట్ అసలు ఎక్సలెంట్. అసలు మేము దావా పెట్టినప్పుడు ఫస్ట్ అనుకున్నది ఏదో పేరు పెట్టాలి, బిజినెస్ చేయాలనే కాన్సెప్ట్ అయితే మాది కాదు. ప్యూర్ లవ్, ఆయనకు ఒక ట్రిబ్యూట్ ఇవ్వాలని. ఇప్పుడు ఆ వాళ్ళ ఐస్ మధ్యలో పెట్టి చుట్టూరు పోర్ట్రేట్స్ కింద వితౌట్ ఐస్, ఓల్డ్ మూవీస్ అన్ని అందులో కనబడుతుంటాయి. స్టైల్, డిఫరెంట్ స్టైల్స్ కానివ్వచ్చు, మీరన్న మెయిన్ వాల్ ఆర్ట్ అవ్వచ్చు. ఈ వాల్ ఆర్ట్ అయితే మాత్రం చెదకొట్టేసిందండి బాబు. ఏంటి దీనికి అదేంటి అసలు? ఒక ట్రిబ్యూట్ అండి అంతే. మాకు దీనికోసం చాలా కష్టపడ్డాం. మల్టిపుల్ ఆర్టిస్టులను అప్రోచ్ అయ్యాం, ప్రింట్ వేద్దామని చూసాం, అన్నీ ట్రై చేసాం. కానీ హెచ్డి పిక్చర్స్ ఎక్కడ దొరకలేదు. సో కేరళలో ఒక ఆర్టిస్ట్ దొరికితే ఆయన తీసుకొచ్చి, కేరళ నుంచి తీసుకొచ్చా, కేరళ అది 1 వీక్ నైట్ టైం వర్క్ చేపిస్తే హ్యాండ్ పెయింటెడ్ అండి అది మొత్తం.
ఎవ్రీ మొత్తం డీటెయిల్ hand. సూపర్ అసలు నిజంగా మాత్రం అది చూస్తుంటే మాత్రం చూసిన తర్వాత యాక్చువల్లీ మాకు ఓకే ఇప్పుడు చిరంజీవి దాబాకి ఒక కంప్లీట్నెస్ వచ్చింది అవునా అని అనిపించింది. అంటే అఫ్ కోర్స్ దానికంటే ముందు కూడా అంతకు ముందు వచ్చినప్పుడు కూడా ఇవన్నీ చూస్తేనే మంచి ఒక ఫీల్ ఒక వైబ్. ఈవెన్ కస్టమర్స్ కానీ ఫ్యాన్స్ కానీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దాన్ని చూసి ఫొటోస్ దిగడం అదొక మాకు ఆర్ట్ వాల్ ఆర్ట్లో అయిపోయింది. ఇంకా కానీ కట్టెలు పొయ్య మీ దగ్గర బాగా హైలైట్ ఏంటి అంటే ఆ కట్టెలు పొయ్యి అనమాట. అసలు సిటీ మధ్యలో ఆ కట్టెల పొయ్యి మీద కష్టం కావట్లేదు అసలు? కష్టమేం కాదండి. యాక్చువల్లీ మేము నాతో పాటు నేను రవి కాకుండా మాకు ఇంకో పార్ట్నర్ ఉన్నాడు, ఇంకొకరు ఉన్నారు, ఇంకొక ఆయన ఉన్నారు సత్య అని. మన చిట్యాల్లో ఓల్డ్ ఒరిస్సా దాబా అని ఉంటుంది, చాలా ఫేమస్ వాళ్ళు. చిట్యాల జియో పెట్రోల్ బంక్ ఆపోజిట్ ఓల్డ్ అండ్ ఒరిజినల్ ఒరిస్సా దాబా. హీస్ పార్ట్ ఆఫ్ చిరంజీవి దాబా. ఓకే. సో వాళ్ళు ఎప్పుడో 20 years నుంచి వుడ్ ఫైర్ కుకింగ్. అవును. సో అనుకోకుండా రవి ద్వారా కలిసినప్పుడు ఐడియా షేర్ చేసినప్పుడు సో ఆయన కూడా ఈ ప్రాజెక్ట్లోకి తీసుకురావడం. సో మాకే కష్టం తెలియకుండా ఆయనే చూసుకుంటాడు మొత్తం. ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు లింక్ అవుతున్నాయి డాట్స్. అసలు ఆ కట్టెలు పోయి కాన్సెప్ట్ అంతానేమో అక్కడ, ఇక్కడేమో ఇంకా రవి బ్రో ఐడియాలజీ, ఆ కట్టెలు పోయి కాన్సెప్ట్. టీం వర్క్ అండి, కాంబినేషన్ బాగా కుదిరింది. అటు రవి అవ్వచ్చు, ఇటు సత్య అవ్వచ్చు. మీరేం తక్కువ కాదు. అంటే ఒక్కళ్ళే చేసేది కదా, రవి చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, ఇట్స్ టీమ్ వర్క్. రెస్టారెంట్ అనేది ఇంకా ఒక్కళ్ళ వల్ల అవ్వేది కాదు ఇది. ఓకే. సో నాకేంటంటే వీళ్ళ వల్ల నాకు చాలా ప్రెషర్ లేదు. ఆపరేషన్స్ లేదంటే ఫుడ్ క్వాలిటీ ఇలాంటి మేజర్ ఇది చూసుకుంటే సరిపోతుంది నాకు. సత్య వరకు ఈ బట్టి అవ్వచ్చు, దాని మెయింటెనెన్స్, వుడ్ రావడం, ఎప్పుడు రావాలి, ఎంత రావాలి, సీజన్కి మళ్ళీ మాకు మారుతూ ఉంటుంది అది. అవును. సో ఈ ప్రెషర్ అంతా ఆయనే తీసుకుంటాడు. ఈ కట్టెల పొయ్యికి రోజు పూజ చేస్తారట? రోజు మార్నింగ్ వచ్చిన వెంటనే, అంటే ప్రీవియస్ డే మనం కుక్ చేసిన తర్వాత ఆయిల్ డ్రిప్ అవడం, అలుకుతారంట రోజు, ఆయిల్ డ్రిప్ అవడం ఇవన్నీ ఉంటాయి. సో దాన్ని హైజీన్ గా మళ్ళీ అలికి దానికి ముగ్గులు పెట్టి దాన్ని అలంకరించి కొబ్బరికాయ కొట్టి పూజ చేసి అప్పుడు స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ప్రతిరోజు ఈ ప్రాసెస్ చేయడం అంటే దానికి డెడికేటెడ్ గా ఒక పర్సన్ ఉంటాడు. అతను రోజు మార్నింగ్ 8 o'clock వచ్చి స్టార్ట్ చేస్తాడు. ఓకే. స్టార్ట్ చేశాక మళ్ళీ మా డైలీ ప్రాసెస్. ఈ మధ్య వీడియోలు కూడా గట్టిగానే చేస్తున్నారు, అసలు మామూలుగా కాదు. అంటే స్టార్టింగ్ ప్రమోట్ చేయలేదండి, అనుకోకుండా ఆర్గానిక్ గా క్రౌడ్ రావడం, మాకు టైం లేకపోవడం, ఇక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్, వెయిటింగ్ తగ్గించడం, ఈ ప్రాసెస్ లో మేము స్టార్టింగ్ లో ప్రమోషన్స్ మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు. రీసెంట్ గానే మనకి తెలిసిన వాళ్ళ ద్వారా ఎస్వి మీడియా అని చెప్పి వాళ్ళకి ఇచ్చాం. సో ఇక్కడ నుంచి రెగ్యులర్ గా మా అప్డేట్స్ కానీ మా వీడియోస్ కానీ రిలీజ్ చేద్దామని ప్లానింగ్ లో. ఫస్ట్ లో ఇన్స్టా ఉండేది, ఇప్పుడు ఫేస్బుక్, యూట్యూబ్ లో కూడా వస్తున్నట్టున్నారు. అవి మేము పైన కింద పడి ఏదో చేసుకునేవాళ్ళం. సో ఈ హెడేక్ అంతా మనం పడలేం అని చెప్పి వాళ్ళే కాన్సెప్ట్ డిజైన్ చేసి ఇవన్నీ ఇచ్చి, అంటే వాళ్ళు కాన్సెప్ట్ డిజైన్ చేసినా మాది ఏంటి అనేది మేము చెప్తాం. సో దగ్గర నుండి చేయించుకోండి. దాదాపు 1 year అయిపోతుందమ్మా. ఆల్మోస్ట్ 1 year ఏప్రిల్ అయింది. సో ఫస్ట్ యానివర్సరీకి మేము కొత్త ఐటమ్స్ కూడా లాంచ్ చేస్తున్నాం. బటర్ గార్లిక్ ప్రాన్స్ ఒకటిని, బటర్ గార్లిక్ ప్రాన్, తందూరి చికెన్ విత్ బటర్ తందూరి చికెన్, బటర్ కర్రీ కాదు, స్టార్టర్ ఐటమ్. కోల్లో తందూరి బట్టీలో చేసి లైవ్ విత్ పుల్కాతో ఎక్స్ట్రాడినరీ వచ్చిందండి అదైతే. ఇంకా ఆన్ చేసాక ఇప్పుడు వరకు రంబా చికెన్ ఎంత ఫేమస్ అయిందో దానికి మించి ఫేమస్ అవుతుంది. ఈ రంబా చికెన్ కానీ, శ్రీదేవి చికెన్ కానివ్వండి, లేకపోతే 2 స్టార్టర్స్ ఉంటాయి, ఆర్ఆర్ చికెన్ ఒకటి, 85 ఒకటి, 85 మొత్తం. అసలు ఎవరి నోటి వెంట విన్నా అంటే చిరంజీవి దాబాకి వెళ్ళి మస్ట్ ట్రై అని చెప్తారనమాట. అవునండి, ఎందుకంటే స్పైసెస్ వాళ్ళకి నచ్చినట్టు చేయగలుగుతాం. 1 సెకండ్ థింగ్, మీకు ఇందులో ఫుడ్ కలర్స్ కానీ, పామ్ ఆయిల్ కానీ, డాల్డా కానీ ఇలాంటి ఏం యూస్ చేయం. ప్యూర్ ఐరన్ కడాయి మీద వుడ్ ఫైర్తో కుక్ చేస్తాం మేము. సో దానివల్ల ఏమవుతుందంటే ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. సెకండ్ థింగ్, కస్టమర్స్ కూడా తిన్న తర్వాత దాన్ని రిపీటివ్గా వస్తున్నారు. పొద్దున్నే వాళ్ళకి యూనో స్టమక్ బర్నింగ్ కానీ ఇలాంటివి ఏం లేకుండా హ్యాపీగా రిపీటివ్గా వచ్చి తింటున్నారు. కట్టెలు పోయి మీకు ఇప్పుడు అంటే ఇంతకు ముందు మేజర్ అసెట్టే, ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతున్నట్టుంది కదా ఈ గ్యాస్ సంక్షోభం. మేము కూడా అందరిలానే కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసాం. లైక్ కొన్ని ఏదైతే 20% ఐటమ్స్ మేము గ్యాస్ చేసి ఉన్నాయి, ఇప్పుడు టోటల్లీ లైక్ అరౌండ్ 95% మేము షిఫ్ట్ అయిపోయాం. మొత్తం అన్ని ఇటు షిఫ్ట్ అయిపోయాయి. కాకపోతే మాకు ఆ ట్రాన్సిషన్ కొంచెం స్మూత్ జరిగింది, ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అలవాటు, 80% ఆఫ్
ఫుడ్ అనేది మాక్సిమం దీని మీద ప్రిపేర్ చేస్తారు. ఛాలెంజెస్ ఉన్నాయి. లైక్ ఇట్స్ నాట్ ఈజీ కట్టెలు పోయి మెయింటైన్ చేయడం. అవును. సో ఎప్పటికప్పుడు మేము దీన్ని ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి దాన్ని రిజాల్వ్ చేసి కస్టమర్స్కి ఇబ్బంది లేకుండా స్మోక్ లేకోకుండా ట్రై చేస్తాం. కానీ ఏంటి ఏసీలు ఇంకా ఏంచరా, సమ్మర్ వచ్చేస్తాయి. మేబీ 1-2 డేస్లో ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాం. 1-2 డేస్లో అంటే మరీ మీకు 5 స్టార్ అంబియన్స్ కాకపోయినా కంఫర్టబుల్గా తినే టెంపరేచర్ అయితే ఇస్తాం. ఇదండి కొత్త త్వరలో చిరంజీవి దాబాలో ఏసీలో కూర్చుని హ్యాపీగా మంచి ఫుడ్ అయితే టేస్ట్ చేయొచ్చు. ఇంకా అంటే మన దగ్గర ఇంకా లేటెస్ట్గా ఏదైనా కొత్త ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? అదే ఫస్ట్ యానివర్సరీకి లాంచ్ చేస్తున్నాం. అలాగే కిడ్స్కి నూడిల్స్ ఒకటి అని అనుకుంటున్నాం. అది కూడా ఐరన్ కడాయి మీద చేసేలాగా ప్లాన్ చేస్తున్నాం. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఏంటి చిరంజీవి గారితో ఇష్యూ? ఫస్ట్ ఏమో చిరంజీవి గారు అదే చిరంజీవి గారి టీం ఏదో కేసు వేసింది అనేది ఒకటి పెద్ద ఎత్తున ప్రచారం అయింది. ఆ విషయంలో మీరు కానీ రవాణా కానీ బయటకు వచ్చారు, మాట్లాడారు. తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు, సీన్ కట్ చేస్తే ఏంటి మొత్తం ఎపిసోడ్ ఏంటి, అసలు ఏం జరిగింది? టీం నుంచి మా మీద కేసు రావడం అయితే కరెక్టేనండి. కాకపోతే ఎవరికీ తెలియని విషయం ఏంటంటే కేసు పడిన ఒక 3-4 డేస్కే అరే ఫ్యాన్స్ పెట్టారని తెలుసుకుని లైక్ మాకు ఏ హామ్ లేదని వెంటనే ఇమీడియట్గా కేసు వాళ్ళే దగ్గరుండి మాకు ఎలా చేయాలి ఏంటని చెప్పి మమ్మల్ని ఎక్స్క్లూడ్ చేశారు. అలానే మా రవి ద్వారా మా ద్వారా కనుక్కుని ఇంకా ఎవరైనా ఫ్యాన్స్ ఉన్నారు ఇందులో హర్ట్ అయ్యేవాళ్ళు లేదా సెంటిమెంట్ దెబ్బతినేవాళ్ళు అని తెలుసుకుని వాళ్ళకు కూడా హెల్ప్ చేశారు. అది కాకుండా ఇలా మేము ఫ్యాన్స్ పెట్టారు ఇబ్బంది పడుతున్నారు అని తెలిసిన మరుక్షణం మేము అపాయింట్మెంట్ అడగగానే చిరంజీవి గారు ఇంటికి పిలిచి కూర్చోబెట్టి భుజం మీద చెయ్యేసి గుండెల మీద ఆటోగ్రాఫ్ ఇచ్చి సూపర్ మీకు ఏ దిష్టి ఉండదమ్మా, ఇంకా మీరు ఏ చెడు పనులు చేయకోకుండా మీరు హ్యాపీగా బిజినెస్ చేసుకోండి, ఎటువంటి పేరు మంచి కోసం చిరంజీవి పెట్టక ముందు చిరంజీవి గారు ఒక ఇన్స్పిరేషన్ అయితే ఒక ఎత్తు ఇన్స్పిరేషన్ అయితే పెట్టిన తర్వాత ఆయన కలిసిన తర్వాత ఎక్కడో జనరల్గా ఫ్యాన్స్ హీరోల్ని చేస్తూ ఉంటారు. లైక్ సినిమాకి బ్యానర్లు కట్టడం లేదా సినిమాని ఎంకరేజ్ చేయడం అలా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక సాధారణ అలాంటి లేదా రవి లాంటి ఎక్కడో భీమవరం నుంచి వచ్చి మేము ఒక అభిమానంతో పెట్టిన బిజినెస్కి ఇబ్బంది కలుగుతుందని ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఆయన మాకు నిలబడ్డాడు. చెప్పాలంటే మీరు చేసుకోండి, మీరు ఎదగండి. సూపర్. యాక్చువల్లీ వాళ్ళ టీమ్ కేసు వేసింది కూడా మాక్సిమం అదే కదా ఇష్యూ. యాక్చువల్లీ మేబీ ఏంటంటే వాళ్ళు వేసిన 30-40 బ్యాడ్ గా వాడుతున్నారు, కొంచెం 30-40 మెంబర్స్ బ్యాడ్ ఆర్టికల్స్ రాయడం, ఇంట్లో పిల్లల్ని టార్గెట్ చేయడం, కొంచెం ఈ మధ్య అన్వాంటెడ్ గా నెగిటివ్ ఇమేజ్ తీసుకురావడం. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ ఆయన ఒక ప్రక్షాళన యాక్చువల్లీ ఇది చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే సోషల్ మీడియాలో మేము చూసాం ఇప్పుడు కొత్తగా హీరోయిన్స్ కానీ వాళ్ళని టార్గెట్ చేసే వాళ్ళు ఏకి చిరంజీవి గారు యాక్చువల్లీ ఒక వే చూపించారు. ఓకే, దే కెన్ ప్రొటెక్ట్ దేర్ ప్రైవసీ రైట్స్ అని మొత్తం మీద గుడ్ మాకు. అండ్ చిరంజీవి గారిని కలిసినప్పుడు ఎట్లా అనిపించింది? ఎందుకంటే ఎక్కడో మనం అంటే ఒక పల్లెటూరులో నా వరకు వదిలేండి, నేను కలిసానని మా ఫ్యామిలీ కానీ లేదా ఫ్రెండ్స్ కానీ ఆ ఫోటోలు చూసిన వాళ్ళు కలిసినట్టు హ్యాపీ ఫీల్ అయిపోయింది. అంటే ఓవర్ సమ్ 3-4 డెకేడ్స్ నుంచి ఆయన మీద ఉన్న అభిమానాన్ని నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే వాళ్ళే కలిసారు చిరంజీవి గారిని. ఓకే, ఆయనే వాళ్ళ భుజం మీద చెయ్యేసేనట్టు వాళ్ళు నేనెంత హ్యాపీ ఫీల్ అయినా నాకన్నా 10 రెట్ల హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం చాలా చాలా ఇంకా లైఫ్లో మెమరబుల్ డే అండి. ప్రతి అభిమానికి ఇది ఒక కళ నిజంగా. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాకి ఎక్కడో ఫస్ట్ డే ఫస్ట్ షోకి టికెట్ దొరికితే చాలా నేను స్టేషన్ నుంచి ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ తీసుకుని ఆయన ఎదురుగా కూర్చుని మా అభిమానాన్ని వ్యక్తపరిచే అవకాశం ఆయనే ఇచ్చారు. అడగకుండా ఇచ్చినట్టే అది. సూపర్. ఆ పేరు మార్చి అదేలేండి ఆయన గొప్పతనం అది, ఒక ముక్కలో చెప్పాలండి, వ్యక్తిత్వం అంతే. సరే, నీ ఫుడ్ గురించి అయితే నాకు తెలియదు ఏం లేదు, మళ్ళీ నేను అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీవే, త్వరలోనే ఫస్ట్ యానివర్సరీ జరుపుకోబోతున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా మరింత సక్సెస్ అయ్యి ఇంకా బ్రాంచ్లు విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హైదరాబాద్ నల్లగండ్లలో ఉంటుంది ఈ చిరంజీవి దాబా. ఈ చిరంజీవి దాబా స్పెషల్ ఏంటి అంటే మంచి కట్టెల పొయ్యి మీద బట్టి మీద తయారు చేసే ఇదిగో ఈ దాబా స్టైల్ ఫుడ్ అనమాట. యాక్చువల్గా మనకి దాబా అనే పేరు అయినప్పటికీ కూడా దాబాకి మించి ఉంటుంది. అంటే ఒక రెస్టారెంట్ ఫీలే ఉంటుంది మొత్తం అంతా కూడా. మీరు దాబా అంటే హైవేస్లో కానీ ఏదైనా రోడ్డు పక్కన కానీ దాబాలు ఉంటాయి, బట్ అవి కొంచెం మాసీ స్టైల్లో ఉంటాయి. బట్ ఇది చిరంజీవి దాబా స్పెషల్ ఏంటంటే
చూడడానికి చాలా క్లాస్గా ఉంటుంది. బట్ దాబా స్టైల్ మాస్ ఫుడ్ అంతా కూడా ఇక్కడ తినొచ్చు అనమాట. అంటే మన బాస్ లాగా క్లాస్కి క్లాస్, మాస్కి మాస్ అనమాట. ఇకపోతే ఇక్కడ ఎలాంటి ఫుడ్ ఉంటుంది, నా టేబుల్ మీద ఏమి ఉన్నాయి ఏంటి అనే దానికంటే ముందు ఇవన్నీ చెప్పి మీకు అయితే బోర్ కొట్టొచ్చింది. కానీ స్క్రీన్ మీద ఈ మెనూ ఉంటుంది, దీని ప్రైసెస్, ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది మీరు స్క్రీన్ ఒకసారి పాజ్ చేసి చూసుకుంటే మొత్తం మెనూ అంతా ఉంటుందన్నమాట. స్టార్టర్స్ అలాగే వెజ్లో ఉంటుంది, నాన్ వెజ్లో ఉంటుంది, అలాగే రైస్ ఐటమ్స్, వెజ్ నాన్ వెజ్, కర్రీస్, వెజ్ నాన్ వెజ్, అలాగే పుల్కా, డెజర్ట్స్. పుల్కా ఇక్కడ మెయిన్ వీళ్ళ బట్టి పుల్కా చాలా స్మూత్గా ఉండి చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట. డిజర్ట్లో కూడా చాలా రెండు రకాలు ఉంటాయి. అవి తలాస్ ఒకటి, స్వీట్ లస్సీ ఒకటి, చాలా స్పెషల్గా ఉంటుంది. ఆ స్వీట్ లస్సీ కూడా గ్లాస్లో వచ్చి అది లాస్ట్లో మనం తాగుతూ మాట్లాడుకుందాం. ఇకపోతే టేబుల్ మీద ఫుడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చి చిల్లీ ఎగ్, ఇది మంచి పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు వీటన్నిటి కాంబినేషన్తో చిల్లీ ఎగ్ ఇది. అట్లాగే ఇది వచ్చి చికెన్ ఐటము, ఈ చికెన్ 85 అనమాట. ఇది చికెన్ 85లో చాలా స్పెషల్గా ఉండేది ఏంటంటే కాజు కానీ, ఎండుమిర్చి కానీ, పచ్చిమిర్చి కానీ, వీటితో పాటు మన ఎగ్ వైట్ ఉంటుంది కదా, ఎగ్ వైట్ని స్లైసెస్ కింద కట్ చేసి చాలా స్పెషల్గా చికెన్ పీసెస్ మీద సర్వ్ చేసి ఇస్తారు. ఇది కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇక్కడ చాలా బాగా ఫేమస్ ఐటమ్ కూడా. అలాగే ఇది వచ్చి పన్నీర్ ఐటము, ఆర్ఆర్ పన్నీర్ కానీ, ఆర్ఆర్ చికెన్ కానీ ఈ చిరంజీవి దాబాలో చాలా అంటే చాలా స్పెషల్. ఇది కూడా మంచి గార్లిక్ ఫ్లేవర్తో, ఆ గార్లిక్ అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వీటన్నిటి ఫ్లేవర్తో ఇది కూడా మంచి, అలా అని పూర్తి డ్రై ఉండదు, అలా అని వెట్ ఉండదు అనమాట. అట్లా మీడియం రేంజ్లో ఉంటుంది. తినడానికి ఇది కూడా మంచి స్మూత్గా భలే ఉంటుంది. అలాగే అయితే ఇది వెజ్ రాధిక. ఈ వెజ్ రాధికలో పన్నీరు, కాజు, పాలక్ ఇవన్నీ వీటి కాంబినేషన్స్తో ఈ వెజ్ రాధిక కర్రీ కూడా చాలా అంటే చాలా స్పెషల్ ఈ చిరంజీవి దాబాలో. ఇది వచ్చి షాహీ కాజు. ఇది కూడా మంచి క్రీమీగా ఉండి మంచి కాజు పీసెస్గా వచ్చి చాలా పుల్కాలో నంజుకు తింటే మంచి ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. ఇది వచ్చి ఎగ్ మసాలా, మంచి ఎగ్ మసాలా గ్రేవీ, చుట్టూతో గ్రేవీ, లోపల ఎగ్ పీసెస్ కింద కట్ చేసి ఎగ్ మసాలా. ఇది కూడా మంచి వేడిగా ఈ పుల్కాలో నంచుకుందంటే చాలా 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 బాగుంటుంది. ఇది మరో వెజ్ స్పెషల్ పాలక్ పన్నీర్తో ఆ పాలక్ కాంబినేషన్తో తయారు చేసే ఈ పాలక్ పన్నీర్ కూడా ఈ చిరంజీవి దాబాలో చాలా 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 స్పెషలు. ఇది వచ్చి మంచి మొగలై చికెన్ మంచి ఎగ్ కాంబినేషన్తో, ఆ చికెన్ కాంబినేషన్తో మొగలై చికెన్ కూడా నోరు ఊరిస్తుంది, డౌట్ ఏం లేదు. ఇకపోతే ఇవి వచ్చి ఇవి కూడా చాలా స్పెషల్. చికెన్ లాలీపాప్స్, మంచి పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఇష్టంగా తింటారు. ఆ చికెన్ పీసు, ఆ లాలీపాప్, గార్లిక్ ఫ్లేవరు, కాజు, పచ్చిమిర్చి వీటన్నిటితో ఇవి కూడా మంచి స్టార్టర్ ఐటము. ఇక పోతే చిరంజీవి దాబాలో చాలా 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 స్పెషల్ అయిన ఐటమ్ ఏంటంటే రంబా చికెన్. మంచి ఆమ్లెట్ ర్యాపర్ కింద వేసి దాని కింద చికెన్ కర్రీ ఒకటి వస్తుంది. దీని పేరు రంబా చికెన్ అనమాట. పేరుకు తగ్గట్టే మంచి టెంప్టింగ్గా, మంచి టేస్టీగా అద్దిరిపోద్ది ఈ రంబా చికెన్. నెక్స్ట్ మరో హీరోయిన్ శ్రీదేవి చికెన్. ఇది వచ్చి మంచి కాజు ఫ్లేవరు, ఆ కాజు క్రీమీ వీటన్నిటితో ఈ శ్రీదేవి చికెన్ కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట. అలాగే ఇంకా దాబా అనగానే నాలాంటి వాడికి ఫస్ట్ గుర్తొచ్చే ఐటము టమాటా కాజు. ఎప్పుడు దాబాకి వెళ్ళినా, ఎక్కడ దాబాకి వెళ్ళినా నేను ఫస్ట్ ఆర్డర్ చేసే ఐటమ్, నేనే కాదు చాలామంది దాబాకి వెళ్తే మాత్రం ఈ టమాటా కాజు ఎందుకో చాలా ఎమోషన్ చాలామందికి. ఈ టమాటా కాజు కూడా చాలా స్పెషల్. అన్ని కర్రీలు కూడా మంచి వేడిగా చేతులు కాలిపోతున్నాయి. అలాగే వీళ్ళ పుల్కా కూడా చాలా స్మూత్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఆ కట్టెల పొయ్యి మీద, బట్టి పొయ్యి మీద చాలా స్మూత్ పుల్కా ఉంటుంది. అఫ్కోర్స్ ఈ గ్యాప్లో కొద్దిగా చల్లారే కానీ మనకైతే మాత్రం ఎప్పటికప్పుడు వేడిగా కస్టమర్లకి సర్వీస్ చేస్తూనే ఉంటారు. ఈ పుల్కాలు కూడా మంచి చక్కగా పూరీల్లో పొంగి ఉంటాయి. ఈ పుల్కాల్లో కాంబినేషన్గా ఈ కర్రీస్ కానీ స్టార్టర్స్ కూడా మనం హ్యాపీగా తినొచ్చు అనమాట. నోరు ఊరిపోతుంది. మరి స్టార్ట్ చేద్దాం స్టార్టర్ ఐటమ్స్తో. ఆర్ఆర్ పన్నీర్ టేస్ట్ చేద్దాం. ఒక్క పీస్ ఎక్కడ సరిపోద్ది, మనకి 2 పీసులు గుచ్చి తిందాం. ఎస్పెషల్లీ ఈ ఆర్ఆర్ పన్నీర్లో ఆ గార్లిక్ ఫ్లేవర్ ఉంటుందండి, చితకొడుతుంది. కొంచెం ఆ కరివేపాకు, పచ్చిమిర్చి కాంబినేషన్లో కూడా తింటే చాలా బాగుంటుంది. స్టార్టర్లకు అయితే మాత్రం ఈ చిరంజీవి దాబా
పెట్టింది పేరండి. చిల్లీ ఎగ్. ఈ చిల్లీ ఎగ్ కూడా చాలా స్పెషల్ వీళ్ళ దగ్గర. టేస్ట్ చేద్దాం. బాబా అదిరిపోయింది. కట్టెల పొయ్యి మీద వంట ఏం చేసినా అదిరిపోద్ది. అద్భుతం అంతే. నెక్స్ట్ ఇదైతే మాత్రం చికెన్ 85. చక్కగా దీని మీద మంచి నిమ్మకాయ పిండుకుని ఈ చికెన్ 85 కనుక టేస్ట్ చేస్తే దీని మీద స్పెషల్ ఏంటంటే ఆ ఎగ్ వైట్ వేసారు కదా, చాలా స్పెషల్గా ఉంది. నిమ్మకాయ పిండుకుంది ఏంటంటే ఆ పులుపు, ఆ స్పైస్ లెవెల్స్ కూడా. స్టార్టర్ ఐటమ్స్ అయితే ఇంకా ఒకటి మిగిలింది, అది కూడా టేస్ట్ చేసేద్దాం. అంటే మొత్తం తినట్లేదని ఏమనుకోకుండా మళ్ళీ అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేయాలి కాబట్టి మొత్తం అయితే తినడం లేదు. ఓకే, చికెన్ లాలీపాప్ చాలా స్పెషల్ ఇక్కడ. మంచి స్మూత్గా, మంచి టేస్టీగా అదిరింది బాస్. చిన్నపిల్లలకి అయితే భలే నచ్చుతుంది. స్పైస్ ఏమీ ఎక్కువ ఉండదు, చాలా మైల్డ్ స్పైస్తో మంచి, ఇది కూడా గార్లిక్ ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది. ఓకే, స్టార్టర్ ఐటమ్స్ అయిపోయినాయి. ఇక పుల్కా కర్రీస్లోకి వద్దాం. ఫస్ట్ అయితే వెజ్ అన్ని టేస్ట్ చేద్దాం. షాహీ కాజు, చక్కగా ఈ షాహీ కాజు. నెక్స్ట్ వచ్చి వెజ్ రాధిక. ఇందులో పన్నీర్ పీసెస్ అయితే మంచి హైలైట్ అనమాట. వెజ్ రాధిక ఆల్ టైమ్ ఫేవరెట్. టమాటా కాజు, బాబా చూస్తేనే నోరు ఊరుతుందండి. టమాటా కాజు సంథింగ్ స్పెషల్. టమాటా కాజు, ఇంకా ఆల్మోస్ట్ పాలక్ పన్నీర్. విందు భోజనం పెట్టుకున్నట్టు పెట్టుకోవడమే. మళ్ళీ నాన్ వెజ్ అన్నీ ఒకసారి టేస్ట్ చేద్దాం. పుల్కా, మంచి వేడివేడి పుల్కా అనమాట. చూసారా, మంచి బంతి భోజనాలకు వెళ్తే అన్ని రకాలు ఒకేసారి వేసుకుని ప్లేట్లో తింటే ఎలా ఉంటుందో ఇప్పుడు నా ఫీల్ అలా ఉందన్నమాట. పుల్కా కూడా చాలా, ఇక చూసారా ఎంత స్మూత్, చాలా చాలా స్మూత్ ఉంటుంది పుల్కా. వెజ్ రాధికాతో స్టార్ట్ చేద్దాం. వెజ్ రాధిక అంటే పన్నీరు, ఈ కాజు, పాలక్, వీటి కాంబినేషన్స్తో ఈ వెజ్ రాధిక అయితే ప్రిపేర్ అవుతుంది. చాలా చాలా స్మూత్గా అదిరిపోయింది. నెక్స్ట్ వచ్చి షాహీ కాజు. మస్ట్ ట్రై ఐటమ్, చాలా బాగుంది. మంచి క్రీమీగా, మధ్యలో కాజు కరకరలు ఆడుతుంటే బాబా చిత్తకూడే. దేంట్లో అయినా సరే కాజు మాత్రం ఓవర్లోడెడ్, ఎక్కడ తగ్గట్లేదు. నవ్వులుతుంటే కరకరలు ఆడుతూనే ఉంటుంది. ఏ కర్రీ తిన్నా మ్యాక్సిమం అన్నింటిలోని ఈ కాజు కంపల్సరీ అనమాట. అలాంటిది ఇక టమాటా కాజునట్టు బా 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 టమాటా ఫ్లేవరు, కాజు. ఆ టమాటా ఫ్లేవర్ తగులుతుంటే ఆ టమాటా ఫ్లేవర్, కాజు రెండిటి కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్. నెక్స్ట్ వచ్చి పాలక్ పన్నీర్. పన్నీర్ పీస్ చూసారా ఎంత పెద్దగా ఉందో. పాలక్ క్రీము, పన్నీరు. ఆహా, ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం అనమాట. మస్ట్ ఐటమ్స్ ఫస్ట్ స్టార్టర్లు అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ కాంబినేషన్స్లో ఈ కర్రీస్ కూడా చాలా బాగున్నాయి. ఏ కర్రీకి ఆ కర్రీ ఇండివిజువల్గా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇప్పుడు కొత్త ప్రయోగం చేయబోతున్నాను. అదేంటి అంటే షాహీ కాజుని కొంచెం, అలాగే టమాటా కాజు కొంచెం, అలాగే వెజ్ రాధిక కూడా. వెజ్ రాధిక అంటే ఈ పన్నీర్ ఉంటుంది కదా, సో అది కొంచెం. యాక్చువల్గా చాలా చోట్ల చిన్న పిల్లలు ఇట్లాంటి ప్రయోగాలు చేస్తారు, బట్ నేను చేస్తున్నాను అనమాట. మంచి షవర్మా లాగా ఒక మడత పెట్టి
దీన్ని షవర్మా లాగా చక్కగా మడతపెట్టి 3 కాంబినేషన్స్ ఆఫ్ కర్రీస్ని ఈ పుల్కాలో పెట్టాను. దీన్ని ఇప్పుడు మనం టేస్ట్ చేస్తే అదిరిపోద్ది అనమాట. పిల్లలే కాదు, ఎవరైనా సరే ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ అలా కలిపి ఇట్లా రోల్లో చేసి ఫ్రై చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. వీళ్ళ దగ్గర మ్యాక్సిమం ఈ ప్రిపరేషన్ అంతా కట్టెల పొయ్యి మీద నడుస్తుంది అనమాట. అందుకే ప్రజెంట్ మీకు బయట ఎలాంటి సంక్షోభం, అదే గ్యాస్ సంక్షోభం నడుస్తుంది కదా, అది ఉన్నా కానీ వీళ్ళకి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఇంతకు ముందు వరకు కూడా వీళ్ళ దగ్గర జస్ట్ అంటే 100% వంటలో 80% అయితే మొత్తం బట్టి పొయ్యి మీదే నడుస్తుంది. ఒక 20% మాత్రమే ఈ బిర్యానీసు, ఫ్రైడ్ రైస్లు ఇట్లాంటి కొన్ని అయితే చేసేవారు. ఇప్పుడు 100% మొత్తం కట్టెల పొయ్యి మీదకి తీసుకొచ్చేస్తున్నారట. అన్నట్టు వీళ్ళ దగ్గర ఇంకో స్పెషల్ ఐటమ్ ఉంది, దాని గురించి కూడా చెప్తాను. సుప్రీం బిర్యానీ గురించి రైస్ ఐటమ్ తింటున్నప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, వెజిటేరియన్ కర్రీస్ అయిపోయినాయి, నాన్ వెజిటేరియన్ కర్రీస్కి వెళ్దాం. మంచి వేడిగా పుల్కా తీసుకొచ్చారు, మల్లెపూల్లా మెరిసిపోతున్నాయి. మంచి అదిరిపోయింది. నాన్ వెజిటేరియన్ కర్రీస్తో ఈ పుల్కాల్ని టేస్ట్ చేద్దాం. రంబా చికెన్, మంచి ఆమ్లెట్ లేయర్ వస్తుంది. ఈ చికెను క్వాంటిటీస్ కూడా చూడండి మీరు, క్వాంటిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మన గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి ఒక 2-3 కర్రీలు, అంటే మనం వచ్చిన పీపుల్ని బట్టి కర్రీస్ చెప్పుకుంటే మాత్రం చాలా ఎక్కువ మంది చాలా ఎక్కువ రుచుల్ని టేస్ట్ చేయొచ్చు అనమాట. కొంచెం వేసుకుందాం, ఇప్పటికే ఫుల్ అయిపోయింది. ఆమ్లెట్ లేయర్ ఫ్రై చేద్దాం చివరిలో. ఇది వచ్చి ఎగ్ మసాలా, మంచి ఎగ్, దానికి తోడు మసాలా, కొంచెం మసాలా గ్రేవీ, మొగలై చికెన్, బా అదిరిపోయింది గ్రేవీ. నెక్స్ట్ వచ్చి ఇది శ్రీదేవి చికెన్ కూడా మంచి టెంప్టింగ్గా చాలా బాగుంది. కాజు, అన్నిటిలోని కాజు కామన్ చెప్పాను కదా, ఇగో ఈ కాజు మాత్రం కామన్ అనమాట అన్నిటిలో. యాక్చువల్గా ఇవి తినేటప్పటికీ కడుపు నిండిపోయేటట్టుంది. ఇంకా రైస్ ఐటమ్స్ వీళ్ళ దగ్గర జీరా రైస్ ఉంటుంది, నెక్స్ట్ ఎస్పీ ఫ్రైడ్ రైస్ ఉంటుంది. సుప్రీం చికెన్ బిర్యానీ చాలా ఫేమస్. ఆ సుప్రీం చికెన్ బిర్యానీ అయితే మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే చిన్న రైస్తో చిన్న ఉల్లిపాయలు వేసి మంచి పైన బాయిల్డ్ ఎగ్ వేసి చాలా స్పెషల్గా ఎండుమిర్చి వేసి తయారు చేస్తారు. ఫుల్ జాయింట్ ఉంటుంది దాని మీద. ఆ కాంబినేషన్తో తింటే స్పైసీగా మంచి టేస్టీగా చాలా బాగుంటుంది ఆ బిర్యానీ అయితే, సుప్రీం బిర్యానీ అయితే. సరే, యాజ్ యూజువల్గా మంచి శుతిమెత్తని పుల్కా రంబా చికెన్ టేస్ట్ చేద్దాం. అన్నీ బాగున్నాయి. చికెన్ ఐటమ్ చాలా బాగుంది. రంబా చికెన్ తర్వాత నోరు ఊరించే శ్రీదేవి చికెన్. శ్రీదేవి చికెన్లో అయితే మాత్రం ఆ కాజూస్ అయితే చాలా స్పెషల్గా ఉన్నాయి. ఇది వచ్చి ఎగ్ మసాలా, దీన్ని ఎలాగే పెట్టేసుకుని ఎగ్ పీస్ని ఆ మసాలా గ్రేవీతో మిక్స్ చేసి ఇస్తారు. సూపర్. నెక్స్ట్ మొగలై చికెన్, ఎగ్ కాంబినేషన్తో చికెన్ కాంబినేషను, చికెన్ కాంబినేషన్తో ఈ మొగలై చికెను. తెచ్చకూడేశారు. చిరంజీవి ధాబాలో వెజిటేరియన్ కర్రీస్ అయినా నాన్ వెజిటేరియన్ కర్రీస్ అయినా ఏ కర్రీ అయినా ఎదిరిపోద్ది. వీళ్ళ సిగ్నేచర్ కర్రీస్ వచ్చి ఇదిగో మ్యాక్సిమం నా టేబుల్ మీద ఉన్నవన్నీ కూడా వీళ్ళ సిగ్నేచర్ కర్రీస్. ఖచ్చితంగా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు అనమాట. రైస్ ఐటమ్ ఇంకా తిందాం అంటున్నాను కానీ ఇవన్నీ తిన్న తర్వాత కొంచెం ఆ జీరా రైస్ తింటే చాలా బాగుంటుంది. ఆ జీరా రైసు, ఫ్రైడ్ రైస్, పిల్లలకి బాగా ఇష్టమైన ఎస్పీ ఫ్రైడ్ రైస్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది అనమాట. దాల్ తడకా ఒకటి, ఇవన్నీ చాలా బాగుంటాయి. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ ఇంకా తినలేను కానీ వీళ్ళ దగ్గర చాలా స్పెషల్ అయిన లస్సీ, తలాస్ అవి టేస్ట్ చేసి
ఈ వీడియోని అయితే కంప్లీట్ చేద్దాం. ఈ చిరంజీవి ధాబాలో ఇంకా స్పెషల్ ఐటమ్స్ ఏంటి అంటే ఇవన్నమాట డెజర్ట్స్. ఈ డెజర్ట్స్ అంటే ఇది వచ్చి బిస్కట్ పౌడర్తో అలాగే ప్యూర్లీ మిల్క్ మేడ్తో తయారు చేసిన ఈ తల్లాస్. ఈ తల్లాస్ చాలా చాలా స్పెషల్ డెజర్ట్ అనమాట. ఇది చాలా తక్కువగానే దొరుకుతుందని చెప్పొచ్చు మనకి. అంటే రెస్టారెంట్స్లో కానీ మన హైదరాబాద్ రెస్టారెంట్స్లో లేకపోతే బయట చాలా రేర్గా దొరికే ఐటమ్, చాలా మంచి స్పెషల్ ఐటమ్ అనమాట. ప్యూర్లీ మిల్క్ మేడ్, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. చిరంజీవి ధాబా అలాగే కొన్ని ప్లేసెస్లో చూశాను. కొన్ని రోజులుగా అయితే మాత్రం చాలా రెస్టారెంట్లో చూడాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా 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 ఇష్టంగా తింటున్నారు జనం అందరూ. సో మంచి ఐస్ క్రీమ్ తిన్నట్టు ఆ పైనంతా ఆ బిస్కట్ పౌడరు, కిందంతా ఐస్ క్రీమ్ అన్నట్టు ఉంటుంది. క్రీమీగా చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు తిన్నాను కాబట్టి చెప్తున్నాను. బా ఇక్కడైతే మాత్రం మంచి ట్రెండింగ్ ఐటమ్. దీని ప్యాకింగ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా చాలా క్యూట్గా ఈ బాక్స్లో, చిన్న బాక్స్లో చాలా బాగుంటుంది చూడడానికి కూడా. తింటుంటే ఇంకా అదిరిపోయింది. ఎక్సలెంట్. నెక్స్ట్ చిరంజీవి ధాబాలో మొదటి నుంచి ఉన్నటువంటి మరో స్పెషల్ ఐటమ్, అదిరిపోయే ఐటమ్. మంచి స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత చిరంజీవి ధాబాలో మంచి చల్లగా ఈ స్టీల్ గ్లాసులో ఇస్తారు లస్సీ. మంచి చిక్కగా, మంచి చక్కగా, చల్లగా అదిరిపోద్ది. ఆహా, స్వీట్ లస్సీ. ఇలాంటి మంచి దాబా స్టైల్ ఫుడ్ తిన్న తర్వాత ఇలాంటి లస్సీ ఒక్కటి తాగి స్లీప్ వేస్తే ఉంటుందండి. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మనకి యాక్చువల్గా ఎలాగంటే ఇలా తాగితే అదిరిపోదు. చిన్నపిల్లడి పాలు తాగితే ఎట్లా అంటుకుంటుందో అట్లా అంటుకుంటుంది అనమాట. ఎవరికైనా సరే ఇది కూడా స్పెషల్ ఇక్కడ. సో ఓవరాల్గా ఇది నల్లగండ్లలో ఉన్నటువంటి చిరంజీవి ధాబా స్టోరీ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.